హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 ఛానల్. సో ఈ రోజు మన స్టూడియోలో అయితే ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. అసలు ఈ గెస్ట్స్ మన స్టూడియోకి ఎందుకు వచ్చారు అంటే వారధి మూవీ త్వరలో రాబోతుంది. అది కూడా డిసెంబర్ 27న. క్రిస్మస్ వచ్చింది, నెక్స్ట్ న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫిల్మీ ఫెస్టివల్కి, ఈ ఫెస్టివల్ సీజన్లో ఫిల్మ్స్ అనేవి చాలా రాబోతున్నాయి. సో అందులో వారధి కూడా రాబోతుంది. అసలు ఆ మూవీ కంటెంట్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని మూవీ టీంని అడిగి తెలుసుకుందాము. అనిల్ ఆర్కా, విహారిక చౌదరి, అలాగే శ్రీకృష్ణ గారి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీ కంటెంట్ ఎలా ఉండబోతుంది, అసలు రోల్స్ ఎలా ఉండబోతున్నాయి, థ్రిల్లర్ అనేది మనకి కొద్దిగా ఐడియా వచ్చేసింది. సో ఆ టీంతో మాట్లాడి ఈ మూవీ కంటెంట్ గురించి అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. చాలా సింపుల్గా ఉన్నారు కానీ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. చెప్పండి, వారధి మూవీకి ఎలా అవకాశం వచ్చింది, సో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అయితే నాకు వారధి మూవీకి అవకాశం అయితే నాగేంద్ర గారు రైటర్. సో ఆయన నాకు ముందే పరిచయం ఉన్నారు ఒక మూవీ ద్వారా. సో ఆయన చెప్పారనమాట ఇలా మూవీ గురించి ఆడిషన్ అని చెప్తే, సో ఐ కేమ్, ఆడిషన్ ఇచ్చాను, సార్ స్టోరీ చెప్పారు, అలా స్టోరీ నచ్చింది. అండ్ కమింగ్ టు స్టోరీ, నా క్యారెక్టర్ వచ్చేసి నక్షత్ర అనే క్యారెక్టర్ చేశాను. సో ఒక ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్, కానీ ఒక స్వీట్, ఇలా ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు స్వీట్గా ఉంటుంది క్యారెక్టర్ కూడా. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు కాన్సెప్ట్ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది. బికాజ్ దిస్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ హోల్ మూవీ, నా క్యారెక్టర్ అనేది. సో ఖచ్చితంగా ఎవరైనా ఎందుకు వద్దు అనుకుంటారు. ఐ చూస్డ్ ఇట్. ఎస్, ఆడిషన్ చేయడానికి వచ్చినప్పుడు సో నరేట్ చేస్తారు, స్టోరీ నరేట్ చేస్తారు మనకి. అందులో ఏదైనా పాయింట్ మనకి నచ్చింది అయి ఉంటేనే మనం దానికి ఓకే చెప్తాం. సో అలాంటి పాయింట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? పాయింట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. బికాస్ ఆ అమ్మాయి మీదనే సినిమా నడుస్తుంది అన్నప్పుడు ఆ అమ్మాయి కాకుండా అమ్మాయి క్యారెక్టర్ కొంచెం డౌన్ అయినా అది డెఫినెట్లీ లాస్. సో నేను అదొక్కటే నేను మైండ్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి మీద నడిచే క్యారెక్టర్ అంటే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఐ వాంట్ టు డూ దిస్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు అనిపించింది. సో దట్ ఈస్ హౌ ఐ మెంట్ టు దిస్ ప్రాజెక్ట్. అంతే, ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి సో చాలా స్ట్రెంగ్త్ కావాలి ఆ క్యారెక్టర్ చేయాలంటే. ఎక్స్ప్రెషన్స్ కూడా, మైల్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైల్డ్ లేకపోతే హెవీ ఆర్ నార్మల్ ఇదాన్ని పక్కన పెడితే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో అది స్మాల్ అయినా బిగ్ అయినా ఎలా ఉన్నా సరే ఆ దానికి మనం కరెక్ట్గా ఇస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ నేను అది కరెక్ట్ ఇస్తున్నాను అని పక్క నుంచి చెప్పడానికి ఆయన ఉన్నారు. ఆయనకి నచ్చినట్టు రాకపోతే మళ్ళీ ఇంకో టేక్ అడిగి తీసుకుంటారు. కాబట్టి అక్కడ ఎక్కడైనా నాకు ఇబ్బంది అనిపించలేదు. ఓకే, ఐ గేవ్ మై 100% అని నాకు అనిపించింది. ఎస్, వెన్ కమింగ్ టు అనిల్ గారు, మిమ్మల్ని స్మాల్ స్క్రీన్ నుంచి అందరూ చాలా ఓన్ చేసుకుంటారు. సో అంత అంటే ఒక పరంగా చెప్పాలి అంటే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందనే చెప్పాలి మీకు. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్కి రాకముందే స్మాల్ స్క్రీన్కి మీరు పరిచయం అయ్యారు. ఎలా అనిపిస్తుంది సిల్వర్ స్క్రీన్కి స్మాల్ స్క్రీన్కి డిఫరెన్స్ ఏం చూసారు? చాలా అద్భుతంగా అనిపించింది. ఎలాగ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ నుంచి అది కూడా స్క్రీన్, బట్ బిగ్ స్క్రీన్ అనేది ఎవరో డ్రీమ్ యాక్చువల్లీ, ఎవరు అందరూ అనుకున్నది. కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ అదృష్టంగా భావిస్తున్నాను. వారధి మూవీకి ముందు రుద్రమకోట మూవీ చేశారు మీరు. సో దానికి గెస్ట్గా కూడా ఈవెంట్స్కి శ్రీకాంత్ గారు, రాశి గారు కూడా స్పెషల్ గెస్ట్లుగా రావడం జరిగింది. సో రుద్రమకోట సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఆ మూవీకి ఇప్పుడు చేస్తున్న వారధి మూవీకి ఎలాంటి కంపారిజన్ ఉండబోతుంది? కంపారిజన్ ఏమీ లేదు, అదే డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, అది మొత్తం రగ్గడ్ స్టోరీ. అది ఫుల్ మాస్ లుక్ లో దొరికే క్యారెక్టర్ అది. ఇందులో ఎలా సాఫ్ట్ క్యారెక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అని విన్నాము సినిమాలో. సో ఎలా అనిపించింది ఇద్దరి కాంబో? అంటే మీ ఇద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్ ఉంటేనే స్క్రీన్ మీద అది సరిగ్గా కనపడడానికి బాగుంటది. సో ఆ కోఆర్డినేషన్ కోసం ఏమైనా హోంవర్క్స్ కానీ, సో ఎలా ఉంది? లేదు, ముందు హోంవర్క్ ఏం చేయలేదు, కానీ సెట్ లోనే అంతా ఇన్వాల్వ్మెంట్ కానీ. విహారిక కూడా చాలా సపోర్టింగ్, చాలా బాగా సపోర్ట్ చేసేది. అండ్ ఆ కోఆర్డినేషన్ కూడా చాలా బాగా.
ఇద్దరం మధ్యన కూడా ర్యాపో బిట్వీన్ us ఎందుకంటే ఐ మీన్ ఆ ఫ్రెండ్లీ నేచర్ ఓకే సెట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళక గొడవ పడకుండా నువ్వు నేను అనుకోకుండా ఓకే ర్యాపోతో చేసాం. అదే బయట ఇద్దరికి పడకుండా కెమెరా ముందుకెళ్ళి కూడా ఒక రాకుండా ఫీలింగ్ వచ్చింది. ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగ్గా రావు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫీలింగ్ మాకు ఇద్దరికి రాలేదు. వీఆర్ టూ ఫ్రెండ్లీ. సో దట్ అది వర్కౌట్ అయింది మాకు స్క్రీన్ మీద. ఓకే, నెక్స్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్తూ వస్తున్నారు. సో థ్రిల్లర్ మూవీస్ కి యాక్షన్ కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే చిన్న సీన్స్ కూడా యాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సాఫ్ట్ క్యారెక్టర్ అని చెప్తున్నారు, మరేమో మీరు వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు టీజర్ లో చూస్తే. అసలు ఏంటి ఎలా ఉండబోతుంది? అది సినిమా చూడాలి. సినిమా చూడాలి. సినిమా చూస్తేనే ఆ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పినా కానీ మీకు అర్థం కాదు యాక్చువల్ ఆడియన్కి. అది చూస్తే అసలు ఎందుకు ఎంత డిఫరెంట్ ఉంది ఆ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్. సో ఫ్యామిలీ డ్రామా ప్లే చేసేటప్పుడు చాలా అంటే చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఎవ్రీ మూమెంట్ చాలా బాగుంటుంది. సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ వికాకి మీకు మధ్య ఈ సినిమాతో ఎలా ఉన్నాయి? చాలా ఫ్రెండ్లీ అండి ఫస్ట్ థింగ్. అసలు ఇప్పుడు కూడా ఏది కాంట్రవర్సీ కానీ ఏది లేదు. అండ్ ఇద్దరం కూడా ఏదైనా చేయాలి, ఇది కాదు అనిపిస్తే ఇద్దరం మాట్లాడుకుని అది అండర్స్టాండింగ్ చేసుకుని మాత్రం చేసేవాళ్ళు. ఓకే, కమ్యూనికేషన్ అంతే. రగ్గిడ్ క్యారెక్టర్ నుంచి సాఫ్ట్ క్యారెక్టర్ కి ఎంటైర్ గా చాలా డిఫరెంట్ అన్నమాట. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ఎలా మౌల్డ్ అవ్వగలిగారు మీరు? అది చెప్పాలంటే కృష్ణ గారే. ఆయన చేతిలో ఉంది అది. రైటర్ కృష్ణ గారు. మనం ఏం చేస్తాం, ఐఎమ్ జస్ట్ క్యారెక్టర్, దాన్ని మోల్డ్ చేసేది మాత్రం డైరెక్టర్. సార్ మీరు చెప్పండి, అంతా క్రెడిట్ అంతా వాళ్ళిద్దరు మీకే ఇచ్చేస్తున్నారు. సో ఏంటి స్టోరీ ఎలా ఉండబోతుంది? బేసిక్ అయితే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న క్రైమ్ జరిగితే ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీలో ఒక చిన్న క్రైమ్ ఎలా ఆ ఫ్యామిలీని ఎలా డిస్టర్బ్ చేసింది, ఆ డిస్టర్బ్ అయిన ఫ్యామిలీ ఎలా కలిచారు అనేదే మామూలుగా స్టోరీ. కాకపోతే ఏంటంటే ఈ ఫ్యామిలీ రెగ్యులర్గా ఒక పక్కింటి స్టోరీ లేకపోతే ఎదురింటి స్టోరీ లాగా ఉంటుంది. విన్నప్పుడు ఎదురింటి స్టోరీ నార్మల్గానే ఉంటుంది, మొత్తం చూసిన తర్వాత దీంట్లో ఇంత క్రైమ్ ఉందా అనే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. అంటే రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసుకున్నారా లేదంటే మొత్తం ఫిక్షన్? మొత్తం ఫిక్షనే, రియల్ స్టోరీ ఏం లేదు. జస్ట్ ఒక చిన్న పాయింట్ మీద బేస్ చేసి తీసాము. ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఒక కూల్గా ఉన్న ఒక అబ్బాయికి ఒక చిన్న ఇన్సిడెంట్ని చెప్పలేక ఒక సిచ్యువేషన్లో ఒక ఇన్సిడెంట్ని ఒక్కోసారి ప్రజెంట్ చేయలేము. హస్బెండ్కి కానీ వైఫ్ హస్బెండ్కి ప్రజెంట్ చేయలేదు, హస్బెండ్ వైఫ్కి ప్రజెంట్ చేయలేదు. ఆ చిన్న చిన్న సిచ్యువేషన్స్ అన్నీ బిగ్గర్ సిచ్యువేషన్స్ అయ్యి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చారనేది ఇద్దరు స్టోరీ. యాజ్ యూజువల్గా అబ్బాయి హీరోయిన్ హస్బెండ్ అనేదాన్ని అమ్మాయిని ట్రస్ట్ చేయాలి, అనుమాన పడకూడదు ఎప్పుడు. ఆ అనుమానం నుంచి ఈ అమ్మాయి ఎలా బయటకు వచ్చింది, అసలు అనుమానం పడాల్సిన అవసరం ఏంటి అనేది బేసిక్గా స్టోరీ. ఆ థ్రిల్లింగ్ మూమెంట్ ఒక 10 క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక అదే మూడ్లో వెళ్తుంటుంది. ఏం జరుగుతుంది, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఈ టోటల్ ఈ ప్రాబ్లం వీటికి ఎవరు కారణం ఎండ్లో మాత్రం రివీల్ చేస్తూ వస్తుంది. ఎండ్ వచ్చేటప్పుడు కూల్ ఎండ్ ఇచ్చారా లేదంటే ఏమన్నా సాడ్ ఎండింగ్ నార్మల్గా ఏంటంటే ఒక కూల్గా ఉన్న హస్బెండ్ వేరు, ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత సేవ్ చేసే హస్బెండ్ వేరు ఉంటుంది. అటు 2 వేరియేషన్స్ లో హీరో వర్క్ చేస్తూ ఉంటాడు. నార్మల్ టీజర్ లో కనబడుతూ మాత్రం ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్లేదు, ఎవరినో చంపేస్తూ అనిపిస్తుంది. అంటే ఆ క్రియేషన్ 2 వేరియేషన్స్ ఉంటాయి. సెకండ్ వేరియేషన్ లో ప్రాబ్లమ్ ని అతనే సాల్వ్ చేస్తాడు, ఫస్ట్ వేరియేషన్ లో ఆ ప్రాబ్లం ఏంటో కనుగొతాడు. డైరెక్ట్ గా రివీల్ చేస్తున్నారు మొత్తం. మీరు ఒకటి అడుగుతుంటే తర్వాత చూడండి అని చెప్పట్లేదు, అన్ని తర్వాత చూడండి అని చెప్తే మాకు ఆ కొద్దిగా కంటెంట్ ఎలా వస్తుంది? మొత్తం చెప్పేస్తున్నారు. లేదండి, కంప్లీట్ గా ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంటుంది. ఎస్, క్రిస్మస్కి కానీ కావచ్చు, న్యూ ఇయర్కి కావచ్చు, నెక్స్ట్ సంక్రాంతి కావచ్చు, ఇప్పుడు ఈ సీజన్ అంతా సినిమాలు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. అందులో వారధి ఎలా కాంపిటీటర్గా ఉండబోతుంది, ఏమనుకుంటున్నారు మీరు? సక్సెస్ వారధి వారియర్ అండి, డౌట్ ఏం లేదు, పక్కా కొట్టేస్తాము. అంటే చూసిన ప్రేక్షకుడు నో అని ఆన్సర్ ఉండదండి. కూర్చున్న ప్రేక్షకుడు టీ తాగడము కాఫీ తాగడం అని బయటికి కూడా రాడు. ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏమైతే ఎమోషన్ డ్రా చేయాలనుకున్నామో, హస్బెండ్ అన్న ఎమోషన్
ఏ సెంటిమెంట్ అయితే డ్రా చేయాలనుకున్నా ఆ సెంటిమెంట్ క్యారీ అవుతూ ఉంటుంది, ఎక్కడ డీవియేషన్ అవ్వదు. సెంటిమెంట్ విత్ సోషల్ అవేర్నెస్ అంటారా? సోషల్ అవేర్నెస్ అంటే ఆ ఫీలింగే కదా, ఏదైనా ఒక ఫీలింగ్ నుంచే బయటికి రావాలి. ఆ ఫీలింగ్ లేకపోతే ఏ ఫీలింగ్ లేకుండా నీకు అవేర్నెస్ రాదు కదా. ఒక ఫీలింగ్ ఏదైతే అదే హస్బెండ్ అండ్ వైఫ్ ఫీలింగ్ అంతే. అయితే హ్యాపీ ఎండింగే ఇస్తారు. హ్యాపీ ఓకే. స్టోరీ అనుకున్నప్పుడు ఆర్టిస్టుల్ని మనం సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా మందిని రీచ్ అవుతూ ఉంటాము. సో అలా ఎంతమందిని రీచ్ అయ్యారు, లేదంటే డైరెక్ట్గా వీళ్ళిద్దరినే సెలెక్ట్ చేసుకున్నారు? లేదు, యాజ్ యూజువల్గా అయితే ఒక 2 or 3 హీరోస్ని కనెక్ట్ అయ్యాను. అయితే ఫ్రెష్ హీరోస్ మనం ఈ సబ్జెక్ట్ని రీచ్ చేయగలము. ఆల్రెడీ తెలిసిన హీరో అయితే సబ్జెక్ట్ ఓపెన్ అవుతూ ఉంటుంది, హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఫ్రెష్ నౌన్ అయితే నెక్స్ట్ ఏంటి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉంటారు. ఆ ప్రశ్న అయితే ఎటువంటి యాక్సెప్టెన్సీ లేకుండా వచ్చి చూసేస్తారు అనే ఫీలింగ్. ఫ్రెష్ నౌన్ అయితేనే ఈ సబ్జెక్ట్కి వర్కౌట్ అవుతారు అని చెప్పేసి ఆ ఫ్రెష్లోనే కొంచెం తెలిసిన వ్యక్తులు అంటే పర్ఫార్మెన్స్ చేయగలరు అనే వ్యక్తులను వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని చేయాలి. వారధి అనే టైటిలే ఎందుకు పెట్టారు అంటే? వారధి అని ఆల్రెడీ ఒక ఇంతకు ముందు ఒక 7-8 years బ్యాక్ అనుకుంటే ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది. మళ్ళీ అగైన్ వారధి అంటే ఎందుకని ఆ టైటిల్? ఏంటంటే ముగ్గురు మధ్య సబ్జెక్ట్ హెవీగా రన్ అవుతుంటుంది. వాళ్ళ ముగ్గురులో ఈ అమ్మాయి మధ్యలో వారధిగా రన్ అవుతాం. లవ్ లేదు, కాసేపు ఒక 1/2 hour మాట్లాడితే చాలు స్టోరీ వచ్చేస్తుంది. 27 వరకు కూడా ఆగవసరం. డైరెక్టర్స్ అంతే కదా, ఇంత అడిగి మొత్తం చెప్పేస్తాను. నన్ను కూడా నేను ఫస్ట్ స్టోరీ డిస్కషన్ ఇక్కడ ప్రోటోకాల్ ఫాలో అవుతుంది, ఓన్లీ హీరోయిన్ మాత్రమే, మిగతా మాత్రమే. అందుకే మేడం ఆమెనే పంపిస్తున్నాం అన్ని ఇంటర్వ్యూ. హీరోయిన్ లేకపోతే ఇంటర్వ్యూ అనేది అందంగా ఉండదు, అది ఎవరికైనా. నేను కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు స్టోరీ డిస్కషన్ కోసం అని చెప్పేసి అంటే ఒక 1/2 hour ఉంటుంది అనుకుంటే కూర్చోబెట్టి 2.5 hours 3 hours కూర్చోబెట్టి చెప్పారు స్టోరీ మొత్తం. నాకు ఇన్స్టూ చెప్పారు. ఇలా ఉండి వింటూ ఉన్నాను అనమాట స్టోరీ మొత్తం. అలా స్టోరీ విన్నప్పుడు ఏదన్నా ఫన్నీ మూమెంట్ కానీ అమ్మో ఇది నేను చేయగలనా అనేది ఏమైనా అనిపించిందా? అనిపించింది. కమింగ్ టు రొమాంటిక్ సీన్స్, బికాస్ దీనికంటే ముందు దీని తర్వాత కూడా నేను ఎప్పుడు రొమాంటిక్ సీన్స్ చేయలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ మూవీ విచ్ ఐ డిడ్ రొమాంటిక్ సీన్ అనమాట. సో స్టోరీ చెప్తున్నప్పుడు అది అలా 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 వదిలేరు అంతే, ఏదో ఉంటుంది అన్నట్టు మధ్య మధ్యలో వస్తుంది అన్నట్టు. అంటే డీటెయిలింగ్ ఆ పాయింట్ వచ్చినప్పుడు అలా సైలెంట్ అయిపోయి వాళ్ళ తర్వాత ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఓకే. బట్ ఇది ఖచ్చితంగా నాకు ఛాలెంజింగ్, ఎట్ ద సేమ్ టైం ఎలా అంటే కొంచెం అన్కంఫర్ట్ కూడా. బికాస్ ఎంత ఆర్టిస్ట్ అయినా సరే టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ జోన్ వీ నీడ్ సమ్ పర్టికులర్ టైం టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదా. సో అట్లా ఆ టైం నాకు ఉందా లేదా అన్న క్లారిటీ కూడా నాకు లేదు ఆ టైంకి. సో బట్ స్టిల్ దిస్ పర్సన్ యూస్ టు మోటివేట్ మీ, వీఆర్ ఆర్టిస్ట్, మనం క్యారెక్టర్ చేస్తున్నాం, ఆ క్యారెక్టర్ వరకు మనం చేయాలి. సో హీ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ ఇన్ దట్ పాయింట్. సో అలా ఆ పాయింట్ వచ్చింది, నేను చేశాను. ఆ ఒక్క సీన్కి మాత్రం స్టోరీ విన్నప్పుడు అనిపించింది నేను చేయగలనా లేదా అనేది. బికాస్ ఆర్టిస్ట్గా అన్ని చేయాలి, బట్ స్టిల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ జోన్ వీ నీడ్ సమ్ టైం అంతే. అది కథ డిమాండ్ ఉంటుంది, కథ డిమాండ్ చేసి. ఎందుకండి పాపం అలా చూపించేశారు. తన యాక్టింగ్, తను ఆల్రెడీ మిమ్మల్ని అడిగింది, నేను విన్నాను మీ బ్యాక్ సైడే, ఎందుకు మొత్తం ఇదే చూపించారు, నేను ఏడ్చింది ఎందుకు చూపించలేదు అని. అదే ట్విస్ట్. అసలు ఎంతలాగా అంటే లిటరలీ మేము కొన్ని స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు అన్ని డేస్ స్కెడ్యూల్లో కొంచెం స్మోక్ ఎఫెక్ట్ కోసం దే యూస్డ్ సమ్ అదనమాట, పొగ లాంటిది ఏదో యూజ్ చేశారు. అండ్ ఇట్స్ లైక్ ఎలా అంటే నోస్ లోకి వెళ్ళి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది నాకు కంటిన్యూ 12 to 15 days అదే ఇంట్లో. అండ్ నా కళ్ళలోంచి నీళ్ళు రావాలి, ముక్కు బాగాలేదు, గొంతు బాగాలేదు, కళ్ళలోంచి నీళ్ళు రావాలి. ఇన్వాల్వ్ అయితే మాత్రం గ్లిజరిన్ కూడా అవసరం లేదు. నో, ఐ వోంట్ యూజ్ గ్లిజరిన్. ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళకి ఏదైనా కాస్త గట్టిగా అంటే చాలు కూడా వచ్చేస్తాయి. బట్ ఎంత ఆడవాళ్ళమైనా కరెక్ట్ సీన్ లో రావాలంటే విల్ బి బ్లాంక్. సో అలా కూడా ఐ వోంట్ యూజ్ దట్. సో అట్లా కొన్నిసార్లు చాలా అనిపించింది అనమాట. నా అంత స్ట్రగుల్ వదిలేసి ఓన్లీ చూడండి ఈయనతో రొమాంటిక్ మాత్రం పెట్టారు ట్రైలర్ లో తీసుకొచ్చి. ఆయనకు నచ్చిన పాట అదే అనుకుంటా సినిమాలో, అందుకే దాన్ని ఎక్కువ హైలైట్ బేసికలీ జనాలు యూత్ అన్నారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ లేదు. జనాలు చూసి లైక్ ఇన్ని ఉన్నాయా ఇంకెంత ఉంటాయి అనుకుంటారు, కానీ అక్కడ చూస్తే అన్ని దాంట్లోనే ఉన్నాయి అడిగితే. మీరు చెప్పండి, స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఫన్నీ మూమెంట్స్ ఏంటి,
ఏదైనా సీన్ నేను ఇది చేయగలనా లేదా అని ఏమైనా అనిపించింది? లేదండి, ఏమనిపించలేదు. ఆ స్టోరీ చెప్తాను, చాలా మంచిగా అనిపించింది. ఓకే. యాక్చువల్లీ బేసిక్గా నాకు 10 years ఫ్రెండ్. నేను రుద్రం కూడా సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో చెప్పాడు నాకు, ఇట్లా స్టోరీ అనుకుంటున్నాను చేద్దామని చెప్తే, అది తర్వాత నరేట్ చేస్తానని మీ ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుకున్నాం. కంప్లీట్ పాయింట్ టు పాయింట్ చెప్పాడు. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇందులో ఇంకోటి ఏంటంటే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. అంటే అప్పుడు 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. నాకు అట్లా అనిపించి కంపల్సరీ చేద్దాం. ఈయన కూడా నాకు తెలిసి టీజర్లో చూసి జనాలు వచ్చేసిన తర్వాత అక్కడ స్టోరీ వేరేగా ఇలా ఉండబోతుందా, లేదంటే టీజర్లో చూపించినట్లుగానే ఆ ఎలిమెంట్స్ అన్ని కవర్ చేస్తూ ఉండబోతుంది? ఒక పాయింట్ నేను చెప్తా. లేదు అయితే ఇందాక అన్నాను కదా, పాయింట్ ఏంటి అంటే అందులో చూసి ఓన్లీ అదే అనుకోకండి, అంతకు మించి స్టోరీ ఉంది. బికాస్ అది ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ కాదు. నా యాక్టింగ్ కానీ, అక్కడ మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ, మా ఇద్దరి మధ్యలో హర్డల్స్ కానీ, లేకపోతే మా ఎవ్రీథింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి మూవీ చూడాలి. బికాస్ దట్ ఓన్లీ ఒక్క పార్టే అని నేను చెప్పను. ఈ మాటకు మాత్రం విట్నెస్ నేనే అని చెప్పాలి. నేనే విన్నాను. ఏడ్చింది ఎందుకు చూపించదు, మీరు నన్ను మోసం చేసి లేదండి. యాక్చువల్లీ కథకు మాత్రం కనెక్ట్ అయితే ఈ రొమాన్స్ అనేది పెద్ద కనిపించదు. ఎగ్జాక్ట్. బికాస్ నేను మూవీ చూసాను, మూవీ చూసినప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ట్రైలర్ చూసి ఒక్కటే ఉంది. అదే మూవీ ప్రివ్యూ మేము చూస్తాం, మామూలు చూసినప్పుడు అంత బాగుంది, నాకు ఎక్కడ అంత అనిపించలేదు. అంటే నేను అంతలా కనిపించాను, దీనిలో మాత్రం ఇది ఒకటి కనిపిస్తుంది నాకు అని అన్నా. సో సరే చెప్పాలి మరి ఏంటో చెప్పండి. అన్ని చెప్పేటప్పుడు ఫ్యామిలీ స్టోరీ అని చెప్పేసి యూత్ఫుల్ కూడా ఇంట్రెస్ట్ థియేటర్కి రప్పించాలని చెప్పేసి కొంచెం రొమాంటిక్ కూడా ఉందని జోనర్, ఆ జోనర్ కూడా చెప్పి కొంచెం ఎలిమెంట్స్ థ్రిల్లర్ అండ్ ఫైట్స్ అవి కూడా ఉన్నాయని చెప్పడానికి ట్రైలర్ కట్ చేసింది. సబ్జెక్ట్ అనేది లోపలికి పోతే తెలుస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్లోకి రావాలి కదా అనేది నా ఉద్దేశం ఉంటుంది. ఎనీ క్యూట్ మూమెంట్స్ విత్ శ్రీకాంత్ గారు అండ్ రాశి గారు, వాళ్ళు మీట్ అయినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్ అనిపించింది. యాక్చువల్ రాశి గారు నా ప్రాజెక్ట్లో చేశారు, ఒక 3 years చేశారు, జానకి కరంగం లేదని దాంట్లో చేశారు. అలా మాకు మంచి బాండింగ్ ఉంటుంది. ఆవిడ చెప్పగానే పాపం వెంటనే వచ్చారు శ్రీకాంత్ గారు. అసలు వీళ్ళిద్దరిది ప్రేయస్ రావి తర్వాత మళ్ళీ స్టేజ్ మీద కలిపిన ఘనత మీకే. ఎగ్జాక్ట్లీ. అవునవును, అసలు మామూలుగా వెళ్ళిపోలే. చాలా మంచిగా రీచ్ అయింది, చాలా హ్యాపీ. అపార్ట్ ఫ్రమ్ దట్ రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎక్కువ వైలెన్స్ కూడా కనిపిస్తుంది మీ సైడ్ నుంచి. సో ఏంటి ఆ ఎక్కువ వైలెన్స్ దేనికోసం? స్టోరీలో ఆ వైలెన్స్ ట్రావెల్ అవుతూ ఉంటుందా, లేదంటే సెకండ్ పార్ట్ నుంచి? యాక్చువల్లీ ఒక పాయింట్ ఏంటంటే, మనం బయట 100 ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా సాల్వ్ చేస్తాం, ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేం. ఎందుకంటే అదే రన్ అవుతూ ఉంటుంది. అది క్యారీ అయిందంటే బయట దేన్ని ఇది చేయలేం. ఎగ్జాక్ట్లీ. కానీ ఫ్యామిలీలో వచ్చిన చిన్న పాయింట్ అది, ఆ పాయింటే మొత్తం సినిమా అంతా రన్ చేస్తుంది. అదే ఆ పాయింట్ అనేదే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఉండకూడదు అనే దానికోసం చెప్పిన స్టోరీ. ఎలా సాల్వ్ చేసుకోవాలి? ప్రాబ్లం అయితే క్రియేట్ చేయలేదు కదా. ప్రాబ్లం క్రియేట్ అవ్వదు, నేనే క్రియేట్ చేస్తాను. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అబ్బాయి, సంథింగ్ స్పెషల్ అంటారా? ఎవ్రీథింగ్ స్పెషల్ అంటారా? అంటే ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు కానీ లోపల ఇంకొక మనిషి దాగి ఉంటాడు, సైలెంట్ కిల్లర్. దాగి చూడండి, అనిల్ గారు సైలెంట్ కిల్లర్ అంట, విహికా చెప్తుంది. అపరిచితుడా రేమోనా? ఒకసారి అపరిచితుడు, ఒకసారి రొమాంటిక్ సీన్ లో ఇద్దరు బాగా చేస్తారు. ఆయన చెప్పడు రొమాంటిక్ సీన్ లో ఇద్దరు బాగా చేస్తారు అంటే మిగిలిన సీన్స్ వేయలేదని. ఆయనకి నచ్చిన అంటే దీనికంటే అవి కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉంటాయి. అంటే ఏం లేదు, ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే మామూలుగా సీన్ చేసినప్పుడు మానిటర్ చూసేవాడు, రొమాన్స్ సీన్ చేసినప్పుడు మా ఇద్దరం చూస్తాడు, అంతే. అందువల్ల ఆయనకి నచ్చింది మంచిగా. అది కూడా కాదు, నేను రొమాంటిక్ సీన్ దగ్గర సార్ ఏడిపించేదాన్ని చాలా. అసలు ఇంకా మాట ఎలా అన్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా కంఫర్ట్ ఉంటే మాకు కంఫర్ట్ ఉన్నట్టే. సార్ వచ్చి ఒక సీన్ అయిపోయిందో, అయితే ఇంకో సీన్ ఉన్నప్పుడు అమ్మాయిని అడుగు, నాగేంద్ర మాట్లాడు అమ్మాయితో, ఇంకొక చాలా సాఫ్ట్ గా డీల్ చేస్తాడు. అమ్మ అంటే ఫేస్ రానివ్వరు సార్, ఎక్కడికి వెనక నుంచి మనుషులు పంపిస్తారు, హ్యాండిల్ చేపిస్తారు, వచ్చేసి ఇక్కడ చెప్పిస్తారు సీన్, అంతే. అలా ఉంటుంది. యాక్చువల్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, అందరూ సపోర్ట్ చేయాలనుకున్నాం, మా వంతు మేము కృషి ఆయనకి ఇచ్చామంతే. ఎక్కడ మూడ్ డివేట్ అవ్వకుండా సబ్జెక్ట్ రన్ చేసాం మనం, ఎక్కడ సబ్జెక్ట్లోనే ఉంటుంది.
ఓకే. ఎక్కడ అదర్వైజ్ సబ్జెక్ట్లోంచి బయటికి వెళ్ళదు. ఒకే మూడ్లో ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నా ఆ పాయింట్ మీదే వెళ్తూ ఉంటుంది, ఎక్కడ డీవియేట్ అవుతుంది. కంటెంట్ అనేది సినిమాకు ఉంటే అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది తేడా లేకుండా తెలుగు ఆడియన్స్ మంచిగా రీచ్ చేసుకుంటారు. కంటెంట్ హీరో. అందులో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే ఒక పాయింట్ ఉంది కాబట్టి, ఎందుకంటే రెగ్యులర్ గా మన లైఫ్ జరిగే వాటిల్లోనే చాలా పాయింట్స్ ఉంటాయి మనకి, ఆ అవేర్నెస్ ని ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. అందులోకి పక్కన వాళ్ళ స్టోరీస్ అంటే మరీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా చూస్తారు. అంటే కొంచెం ఎప్పుడు కూడా పక్కింటి స్టోరీ అంటే థ్రిల్లింగ్ గానే అనిపిస్తుంది ఎవరికైనా. దాంట్లో ఫ్యామిలీ అంటే ఎంతో కొంత ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే. పక్కింటి స్టోరీ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ అన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అలాంటి ఏమైనా రియల్ లైఫ్లో అర్జెంటుగా మనకి ఏదైనా పని ఉన్నా సరే వదిలిపెట్టేసి పక్కింట్లో గొడవ జరుగుతుంటే వెళ్ళిన ఏమైనా డేస్ ఉన్నాయా? ముగ్గురు చెప్పండి. బేసికలీ నాకు తెలిసి ఇప్పుడు అంత టైమ్స్ లేవు ఎవరికి, ఎందుకంటే ఇంతకుముందు మనం ఊర్లలో ఉండేవాళ్ళం, అవన్నీ వేరు వేరే ఉండేవి కాబట్టి ఏమున్నాయి అని వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, పక్కన వాళ్ళు ఉంటారు, మనము ఉండము, అందరూ వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం, ఎవరు ఉండరు. గొడవ అయితే మేము సాల్వ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. నేను చూస్తాను గొడవలు అయితే, నేను చాలా చూస్తాను. అంటే పక్కింట్లో కాదు, మేము వెళ్తాం కంపల్సరీ. ఏదైనా గొడవ అంటే దాన్ని పెద్దదవ్వకుండా చూడడం అంతే. ఇంట్రెస్టింగ్ గా చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. లైక్ మా చుట్టూ వాళ్ళు అయితే అక్కడ నేను ఆగి మరీ చూస్తాను రోడ్ మీద వెళ్తుంటే, అరే వాళ్ళు ఏమైనా తిడతారంటే నన్ను ఏదో తిడతారు, వాళ్ళు కొట్టుకుంటారు, నేను చూస్తున్నాను, ఆగిపోయింది ఎంటర్టైన్మెంట్ చూస్తూనే ఉంటాను నేను. కానీ మజా వస్తుంది, చాలా బాగుంటుంది. మంచి ఫైట్. అవును, పంపు సెంటర్ దగ్గర ఇద్దరు లేడీస్ గొడవలు పల్లెటూరులో చూడాలి, పక్కన ఏదైనా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. అందుకని ఆయనకి రొమాంటిక్ ఎక్కువ నచ్చి అది హైలైట్ చేశారు. అంటే బేసిక్ గా ఫ్యామిలీ అంటే రొమాన్స్ లేకుండా ఫ్యామిలీ లేదు కదా. ఫ్యామిలీలో రొమాన్స్ అనేది తప్పనిసరి, కాకపోతే ఎక్కడ ఉండాలి, ఏ టైంలో ఉండాలి అనేది ఇంపార్టెంట్. అదే సినిమాలో అంతవరకే ఉంటుంది. ఒకటే చూసి నమ్మకండి, చాలా ఉంది. పాపం అండి విహిక చాలా ఎమోషన్స్ ని చూపించింది ఈ సినిమాలో. సో అది ఒక పక్కన పెట్టేసి ఇన్ని ఎమోషన్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. అండ్ అలాగే అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు. ఒక రగ్డ్ స్టోరీ తర్వాత ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్, అది కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్గా రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుందో చూద్దాము. అండ్ ఫైనల్గా క్రిస్మస్ తర్వాత వస్తుంది సినిమా, December 27th. సినిమా గురించి ప్రేక్షకులకి ఒక మాటలో మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు వారధి గురించి? ప్రతి ఫ్యామిలీ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనం ప్రతి పక్కింట్లో ఏం జరుగుతుందని ప్రతిసారి తొంగి చూసేటప్పుడు మన ఇంట్లో కూడా ఏం సర్దిద్దుకోవాలని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సినిమా. విహిక మాటలో బేసికలీ హాలిడే టైమ్ ఖచ్చితంగా బోర్ కొడుతుంది మీకు. కొత్తగా చూడండి, కొత్తగా మా మూవీకి రండి, నన్ను చూడండి, డైరెక్టర్ మమ్మల్ని చూపించిన వే చూడండి. సో నేనేం చెప్తాను అంటే, చూస్తే పక్కా మీకు నచ్చుతుంది. నేను అదొక్క హోప్ అయితే ఇవ్వగలను. చూడండి, మీకు నచ్చుతుంది, బోర్ కొట్టకుండా మీరు ఎంజాయ్ చేసే మూవీ అని అయితే నేను 100% చెప్పగలను. సో ఎవరైనా ఖాళీగా ఉన్నారు, బోల్డ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా మా మూవీ చూడండి. మీరు అనిల్ గారు బయట ఉన్న పోస్టర్ని చూసి అయితే మాత్రం మోసపోకండి, లోపలికి వచ్చి చూడండి. థియేటర్లకు వస్తే చాలా కంటెంట్ ఉంది, మీకు నచ్చే కంటెంటు, మీరు ఎంజాయ్ చేసే కంటెంటు, అట్ ద సేమ్ టైం మీరు లైఫ్లో ఎలా ఉండాలి అనే దానికి కూడా ఒక చిన్న పాయింట్ అయితే మీకు దొరుకుతుంది. ఒకసారి సినిమా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎనీ డైలాగ్ సినిమా నుంచి ఇద్దరు ఒక మంచి ఎమోషన్ ఉన్న డైలాగ్, విత్ లవ్ విత్ సాడ్. సార్ ఎప్పుడు గుర్తులేదు, చెప్పండి పక్కన నుంచి ఏదైనా. ఆయన డైరెక్ట్ చేస్తారు. మాకు డైలాగ్, మేము ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఈమె డైలాగ్స్ మొత్తం. నేనే డైలాగ్స్ చెప్పాను, ప్రాంప్టింగ్ ఇస్తారు, ఏడ్చే డైలాగ్లే అండి నావన్నీ, ఏడ్చే డైలాగ్లే. ఆ డైలాగ్లన్నీ వదిలేసరి అది ఒక్కటి చూపించండి మా ప్రేక్షకులు, అమ్మాయి అమ్మాయి ఏడ్చినందుకైనా సినిమాకి వెళ్తామంటారు. ఇప్పుడు నేను ఏడవాలా? ఇక్కడ వద్దానండి. డైలాగ్స్ అంటూ పర్టికులర్ గా గుర్తు రావట్లేదు సార్, ఒకటి చెప్పండి ప్లీజ్. మీ డైలాగ్ హీరో గారి డైలాగ్ అయితే ఒక చిన్న యుద్ధం జరగాల్సిందే. చిన్న యుద్ధం జరగాల్సిందే అంటే ఫ్యామిలీలో ఎప్పుడు ఫ్యామిలీలో చిన్న చిన్న యుద్ధాలు జరగాల్సిందే. ఎందుకంటే బయట కంటే కూడా మన ఫ్యామిలీలో జరిగేదే పెద్ద యుద్ధం. బయటను మనం ఏదైనా సేవ్ చేసుకొని రావచ్చు, కానీ ఇంట్లో జరిగేది అది కానీ సాల్వ్ చేయకపోతే అది రొటేషన్ అవుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో యుద్ధం క్లోజ్ చేయాలనేది దాని అభిమతం.
బేసికలీ నాకు ఎందుకు డైలాగ్స్ గుర్తులేదంటే అది సార్ వల్లనే. నా చేత డబ్బింగ్ చెప్పించుకోలేదు, వేరే అమ్మాయి చేత చెప్పించుకున్నాను ఇంత డబ్బింగ్. మంచి వాయిస్ పెట్టుకొని బయట డబ్బింగ్ చెప్పి నాకు అదే అర్థం కాలేదు. నా వాయిస్ ఫస్ట్ టైం ఒక రిజెక్ట్ చేశారు వీళ్ళే, నా వాయిస్ ఇప్పటివరకు ఎవరు రిజెక్ట్ చేయలేదు. అందులోకి తెలుగు తన గురించే మేడం, తనకి కొంచెం బాగా నేమ్ రావాలని. ఓకేనా? అందుకే నాకు Better dialogue- dubbing artist better. ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన ఫీలింగ్. అందుకే నాకు డైలాగ్ గుర్తులేదు ఒకటి కూడా, లేకపోతే ఫుల్ నోట్ పెట్టుకునేదాన్ని. నోటెడ్ మేడం, ఎక్కడ ప్రాంప్టింగ్ కానీ ఏం లేదు, ఫుల్ సాంగ్ పాడండి. మంచి వాయిస్, స్వీట్ వాయిస్, వద్దు. స్వీట్ గా ఉన్నారు. ఒక స్వీట్ సాంగ్ వదిలేసండి. అనిల్ గారు స్టార్ట్ చేసి నేను అందుకుంటా. స్టార్ట్ చేయండి. నేను మర్చిపోయాను, విజువల్ చూసాక మర్చిపోయాను సాంగ్ని. విజువల్సే గుర్తున్నాయి. విజువల్స్ గుర్తున్నాయి. సో యా, సాంగ్ అయితే చాలా బాగా జరిగింది, సాంగ్ షూట్ కూడా. ఇందులో సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ 7 రంగులు అని చెప్పేసి. ఏంటి అది? 7 రంగులు ఏకమై కురిసిన నవ్వులలో. అది మిగిలింది మా డైరెక్టర్ గారు మాట్లాడారు. కావ తెచ్చుకోండి, ప్రాంప్టింగ్ తెచ్చుకోండి. గుర్తుంది సాంగ్ మొత్తం, ఎవ్రీ లిరిక్ గుర్తుంది నాకైతే. బికాస్ అంత ఇష్టంగా. బేసిక్ ఏంటంటే ఎలివేషన్ ఏం లేదండి, సబ్జెక్ట్ లోనే ఇన్బుల్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ ఎక్కడ ఈ డైలాగ్ రాలేదు, ఈ డైలాగ్ రాదు, ప్రతి డైలాగ్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ లోనే ఇన్బుల్ట్ ఉంటుంది. ఎక్కడికి అవాయిడ్ అయ్యి ఎలివేషన్ ఇద్దామని, ఇతనికి ఎలివేషన్ ఇద్దామని ఏమి లేదండి. ఎక్కడైతే ఏం డైలాగ్ రావాలో అదే వస్తుంది, ఎక్స్ట్రాలో ఏమీ ఉండవు. అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. సో క్రిస్మస్కి మంచి సినిమా అయితే, ఒక థ్రిల్లర్ని అయితే తీసుకురాబోతున్నారు. సో మా విహికాని అయితే ఆ ఎమోషన్స్ అన్నీ మేము చూడాలి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, ఎంత క్యూట్గా అడుగుతుంది కాబట్టి. అండ్ అలాగే అనిల్ గారి గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. సో మీ యాక్టింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి, అందులో నేను కూడా. చాలా అంటే విలన్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి ఆయన ఇన్నోసెంట్గా కనిపిస్తారు, కానీ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఇవ్వరు. సో ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. మేమైతే ఖచ్చితంగా సినిమా చూస్తాము, తర్వాత ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 70 మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి, అంతకంటే ఏం కోరుకో మీ నుంచి. ప్లీజ్ దయచేసి 27వ తారీఖు అందరూ సినిమా చూసి ఒక్కసారి మాత్రం చూడండి, సినిమా తప్పకుండా నచ్చుతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఏమైనా ఒక్కొక్కరు కాదు షేర్ కానీ ఫ్యామిలీ మొత్తం చూడండి. ఏమైనా రివ్యూస్ కానీ ఏమైనా ఇవ్వాలంటే సార్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను, మెన్షన్ సార్ కి అవ్వండి. స్క్రోలింగ్ చేసేద్దాం. విహారిక నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా పంపించారు. ఏంటంటే సినిమా మొత్తం మీద విహారికగానే కనిపిస్తుంది, నక్షత్రానే కనిపిస్తుంది, ఇంకెవరు కనిపించారు. నక్షత్ర పర్ఫార్మెన్స్, నక్షత్ర క్యారెక్టర్, ఇంకెవ్వరు ఉండరు సినిమా మొత్తానికి. ఆమె నెంబర్ కింద ట్రోల్ చేద్దాం. ఎస్, ఓకే. ఇది వారధి మూవీతో ఈరోజు ఇంటర్వ్యూ అనమాట. సో December 27th థియేటర్స్లోకి మన ముందుకు రాబోతుంది. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్గా అయితే, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా అయితే మన ముందుకు రాబోతుంది. సో మీరు కూడా మిస్ చేయకుండా December 27th మీ నియరెస్ట్ థియేటర్లో చూసేసేయండి. సాధారణంగా ఇప్పుడు వస్తున్న కంటెంట్ని బట్టి మనము జడ్జ్ చేస్తూ ఉంటాము, కానీ ఈ కంటెంట్ అనేది మనకి సోషల్ అవేర్నెస్, అలాగే మన ఇంట్లో ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. సో ప్రతి ఎమోషన్ని కూడా చాలా హెవీగా క్యారీ చేయడం జరిగింది, చాలా చక్కగా చూపించడం జరిగింది. సో మీరు కూడా మిస్ చేయకండి, December 27th వారధి సినిమాని థియేటర్స్లో చూసేసేయండి.